మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్ తెరీసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమాన్ మాల ధరించిన విద్యార్థులు స్కూల్కి వచ్చారు. అయితే ఆ స్టూడెంట్స్ని లోపలికి అనుమతించలేదు స్కూల్ యాజమాన్యం. దీంతో విద్యార్థులు స్కూల్ దగ్గరే ఆందోళన నిర్వహించారు. హనుమాన్ మాల ధరించిన విద్యార్థులను లోపలికి అనుమతించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాఠశాల దగ్గరకు చేరుకున్నారు పోలీసులు కూడా. స్కూల్ లోపల హనుమాన్ దీక్షలో ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో స్కూల్ దగ్గరకు చేరుకున్నారు హనుమాన్ భక్తులు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. హనుమాన్ మాలధారణ విద్యార్థులను క్లాస్ రూమ్లోకి టీచర్స్ రానివ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తారు. తమ పిల్లలను బయటే నిల్చోబెట్టడంపై ఆందోళనలు చోటు చేసుకున్నాయి. పాఠశాల దగ్గరకు చేరుకొని పోలీసులు విచారిస్తున్నారు. హనుమాన్ మాల ధరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. టీచర్స్ హనుమాన్ మాల ధరించిన విద్యార్థులను లోపలికి రానివ్వకపోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కన్నెపల్లి స్కూల్ వద్ద ఉన్నాం. కన్నెపల్లి మదర్ తెరీసా స్కూల్ వద్ద ప్రస్తుత పరిస్థితులను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. అయితే ఆందోళనకారులు నేరుగా చేరుకున్నారు. పేరెంట్స్ తల్లిదండ్రులతో పాటు కొంతమంది హనుమాన్ దీక్ష స్వీకరించిన వాళ్ళు వచ్చి నేరుగా ఆ స్కూల్కు సంబంధించిన మదర్ తెరీసా స్కూల్కు సంబంధించిన అద్దాలను ధ్వంసం చేసిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూపెడుతున్నాం. అయితే ఒకసారి పూర్తి వివరాలు కనుక మనం గమనించినట్టు కనుక అయితే ఈరోజు కొంతమంది విద్యార్థులు హనుమాన్ దీక్ష స్వీకరించారు. దీక్ష స్వీకరించిన అనంతరం స్కూల్కి వచ్చిన పరిస్థితి. అయితే వారికి ఆ స్కూల్లో అలౌ చేయనని ప్రిన్సిపాల్ చెప్పారని మదర్ తెరీసా స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే మనం ఒకసారి చూపెట్టచ్చు. మదర్ తెరీసా స్కూల్ వద్దనే ఉన్నాం. మదర్ తెరీసా స్కూల్ వద్ద మనం ఒకసారి తాజా దృశ్యాలను చూపెడుతున్నాం. పూర్తిగా ఇటు హనుమాన్ దీక్ష స్వీకరించిన వారు నేరుగా వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొంతమంది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేద్దాం. అసలు ఎందుకోసం ఆందోళన చేస్తున్నారు, ఆందోళన ప్రధాన కారణం ఏందన్న దానిపై ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అయితే పూర్తిగా ఒకసారి వీరితో మాట్లాడిద్దాం. ఎందుకోసం ఏం లేదు స్వామి, మన హిందువులు పవిత్రంగా భావించేటువంటి మాలాధారణ చేస్తారు. ఈ టైంలో మనందరూ తెలుసు ఇది డెమోక్రసీ కంటే మాలేసుకొని రావచ్చు. కానీ మాలేసుకైతే అవమానపరిచి స్వాములను అవమానపరిచి ఈ డ్రెస్ తీపిచ్చి బయటికి పంపించిన సంఘటన జరిగింది. తద్వారా ఈ విషయం తెలుసుకుంటే హనుమాన్ స్వాములు వచ్చి అడిగితే మా స్కూల్ రూల్స్ ఒప్పుకోవు, ఇది మాది క్రిస్టియన్ మతం సంబంధించిందని చెప్పిండు. కానీ ఇక్కడ చదివేది 99% హిందువులు, ఇక్కడ చదివేది మొత్తం పిల్లలు హిందూ పిల్లలు. కానీ ఇక్కడ జరిగేది మొత్తం ఏంది క్రిస్టియన్ సంబంధించిన యాక్టివిటీస్. మేము చాలా గతంలో 5 సంవత్సరాల కూడా ఇదే జరుగుతుంది. గతంలో అడిగినాం, లొల్లైంది. ఈ సంవత్సరం ఏంటంటే సీరియస్గా బయటికి పంపిస్తే హోలీ పండుగ కూడా ఇట్లనే జరిగింది. హిందూ మతం సంబంధించిన యాక్టివిటీస్ను ఇలా బ్యాన్ చేయడం, ఓన్లీ క్రిస్టియన్ యాక్టివిటీస్ను పెంచడం, హిందూ మతం సంబంధించిన వ్యతిరేకం చేయడం, కొంతమంది ప్రచారకులను పెట్టి గ్రామాలలో మత మార్పిడి చేయడం. మీద ఒక చర్చ ఉంటుంది స్వామి, ఇంట్లో సరస్వతి ఫోటో ఉంటుంది. ఒక మొన్న మేము లొల్లి పెడతాం మధ్యకాలంలో ఒక గాంధీ ఫోటోని ఒక సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టింది స్వామి. అప్పటి ముందు ఒక క్రిస్టియన్ తప్ప వేరే ఫోటో ఉండకపోతుండే. ఇప్పటికి కూడా ఒక సరస్వతి ఫోటో ఉంటుంది, ఒక రాముని ఫోటో ఉంటుంది. డైరీలో ఒకటి క్రిస్టియన్ ఇట్లా ప్రేర్ చేసేటువంటి సిల్వ ఉంటుంది స్వామి. దాని గతంలో ఖండించినాం. ఇక్కడ ఉన్నటువంటి మేము దయచేసి తెలియదంటే వీళ్ళు ఏంటంటే ఒకటే యాక్టివిటీ చేస్తున్నారు. ఇవాళ మాలేస్తే ఏంటి స్వామి? తప్ప స్వామి మాలేసుడు? హిందువులు మాలే స్వామి. పాకిస్తాన్ కంట్రీయా? ఇది ఏ కంట్రీ స్వామి? ఇండోనేషియానా? ఇదేంటి స్వామి? భారతదేశం డెమోక్రసీ కంట్రీ. డెమోక్రసీ కంటే అన్ని మతాలు స్వీకరిస్తాం. మనం ఆ మతాన్ని వ్యతిరేకించాం స్వామి. నీ మతాన్ని గౌరవించి పక్కన గౌరవించి సంస్కృతి నేర్చుకో. కానీ ఇంకోటి అవమానిస్తున్నాడు ఇక్కడ. ఈ సంఘటన వ్యతిరేకంగా స్వాములు సమావేశాలు తక్షణంగా అవమానించినట్టు సంఘటన హిందూ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఆయనను ఇమీడియట్లీ ఆయనను బేషరతుగా ఆయన బయటకు పంపించాలి. ఈ స్కూల్ రికగ్నైజ్ రద్దు చేయాలి. బేషరతుగా హిందూ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఏ సమయంలో జరిగింది? పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తారు? పిల్లలు ఇక్కడే ఉన్నారు స్వామి. పిల్లలు కూడా ఇన్నే ఉన్నారు. పిల్లలు అన్నీ ఉన్నాయి, వాళ్ళ బయట కూడా ఉన్నాయి. పిల్లలు ఉన్నారు. కన్నెపల్లి సంబంధించిన పక్క గ్రామం పిల్లలు. ఇక్కడ మన భూమి తీసుకుంటారు స్వామి. మన జాగా మనది, ఈ భూమి మనది, ఇక్కడ మెటీరియల్ మనది. ఇక్కడ ఎక్కడి నుంచో కేరళ నుంచి వచ్చి ఇక్కడ క్రిస్టియన్ మత వ్యాప్తి కోసం మనందరి మీద మన పిల్లలు అవమానించు. మేము మాట్లాడలేదు ఎప్పుడు కూడా. సరే ఒక స్కూల్ అంటే ఒక దేవాలయం లాంటిది, ఇదే గౌరవించే సంస్కృతి మనది. కానీ సేమ్ మన దగ్గర ఉండి మన ఊరి భూమి ఇచ్చినట్టు పిల్లలను, మన పిల్లలను ఇక్కడ మన ఊరి నుంచి మనల్ని
అవమానపరిచి మన మతాన్ని అవమానపరిచి ఎక్కడి నుంచి కేరళ వచ్చి ఇంత దూరమైన సంగతి జరుగుతాయి. దీనిపై డిఓ గారిని కలెక్టర్ గారు ఇమీడియట్లీ స్పందించాలి. స్కూల్ డిఓ గారు స్పందించి తప్పకుండా విచారణ జరిగించాలి. ఈ స్కూల్లో సంబంధించిన యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి టోటల్ కంప్యూటర్ చూస్తే స్వామి వీళ్ళు చేసేది మొత్తం యాక్టివిటీస్ ఉంటాయి స్వామి. వీళ్ళు అక్కడ చెల్లంపేటలో అమాయకం నుండి గిరిజనులను తీసుకుపోయి మేకలు ఇచ్చి మత మార్పిడి చేసినట్టు సంఘటనలు ఉన్నాయి స్వామి. వీళ్ళు మత ప్రచారకులు వీళ్ళ దగ్గర 8 మంది ఉన్నారు స్వామి. వీళ్ళ దగ్గర 4 నర్సు ఉంటారు స్వామి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఓన్లీ క్రిస్టియన్ గురించి చెప్పడం, వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ అని వీళ్ళ కంప్యూటర్ చూస్తే మనకు టోటల్ యాక్టివిటీస్ దొరుకుతాయి. గతంలో కూడా అక్కడ స్వామి మన్నేగూడెంలో మొత్తం అమాయకులను మేకలు ఇచ్చి లాస్ట్ ఇయర్ క్రిస్టియన్ అప్పుడు మొత్తం మత మార్పిడి తీసుకొచ్చి లోపల తీసుకొచ్చిన స్వామి. వీళ్ళ మొత్తం 4 ప్రచారకులు ఉన్నారు ఇక్కడ ఫుల్ టైమర్స్ వాళ్ళు పెట్టి. ఏంటి అంటే నేరుగా మీరు లోపలికి చేరుకున్నారు, చొరబడ్డ తర్వాత ఇటు అద్దాలన్నీ ధ్వంసం చేశారు, నన్ను కొట్టినని వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినాక స్వామి ఎంతో మంది స్వాములు ఉంటారు స్వామి. ఇవాళ తెలుసు మీకు ఎంత మా పవిత్రంగా భావిస్తారు స్వామి. వాళ్ళు ఒకరిదే టెంప్ట్ అవుతారు సార్. దానికి ఏం చేసేది ఏముంటుంది స్వామి చెప్పండి. అదే స్వామి ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా ఏం లేదు సార్. స్కూల్లో హిందూ మతానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. డెమోక్రసీ కంట్రీ ఇది, గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ హిందూ పిల్లలు అవమానించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు. అలాంటి సంఘటనలు ఉంటే పోయి కేరళలో స్కూల్ నడుపుకోమని మనకు అభ్యంతరం లేదు కదా సార్. ఇక్కడ ఏంటంటే ఈ మతాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది కదా. మాల ఎట్లా తీపిస్తాం సార్, ఎంత పవిత్రంగా భావిస్తాం మనం. ఈరోజు చూసుకున్నట్లయితే కన్నపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి మదర్ తెరెసా స్కూల్లో ఒక బాలుడు తను ఆంజనేయ స్వామి మాల వేసుకొని స్కూల్కి వచ్చి ఎగ్జామ్ రాస్తాడంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సార్ గారు ఆ బాలుని పైన తను వేసుకున్న మాల తీసిండు. ఈ మాల తీయడం హిందూ సాంప్రదాయం పరంగా చాలా నేరం. ఈయన ఎక్కడి నుంచో బతుకుదేరు కోసం కేరళ నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ మదర్ తెరెసా అనే స్కూల్ పెట్టుకున్నాడు. ఈ స్కూల్లో క్రిస్టియన్ దేవాలయం పెట్టుకున్నాడు. సరే వీళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఫస్ట్ వీళ్ళు క్రిస్టియన్ స్కూల్ అని పెట్టుకున్నప్పుడు హిందువులకు అడ్మిషన్ ఇవ్వద్దు. హిందువులకు ఏ విధంగా అడ్మిషన్ ఇచ్చిండ్రు? హిందువులకు అడ్మిషన్ ఇచ్చినప్పుడు హిందూ సాంప్రదాయం పరంగా హిందువులు ఏమైనా చేసుకుంటారు. నీకు పిల్లలు చదవకుంటే పిల్లలను చదువు నేర్పే మార్గంలో నడిపించాలి. అంతేకాని ఈ మత రూపంలో మత విద్వేషాలు సృష్టించినందుకు కేరళ నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క విచిత్రాలు చేయడం చాలా చట్ట వ్యతిరేక చర్యలు. దీనిపై తక్షణమే డిఈఓ కానీ కలెక్టర్ కానీ స్పందించి భవిష్యత్తులో ఈ స్కూల్లో ఇలాంటి విషాద సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. అంతేకాకుండా తక్షణమే ఈ స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయాలని మేము ఏవత్తు ఇందులో తరపున నుంచి శ్రీ ఆంజనేయ మాల వేసుకున్నటువంటి స్వాముల నుంచి కోరుతున్నాము. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఆంజనేయ స్వామి అన్న, భారతదేశంలో ఆంజనేయ స్వామి అన్న చాలా పవిత్రమైన దేవుడు. ఆంజనేయ స్వామి మాల వేసుకున్నది హిందువులు తమ యొక్క కోరికలు తీర్చుకుంటేందుకు. ఆ బాలునికి రాముని మీద ఆంజనేయుని మీద అభిమానంతో మాల వేసుకుంటే ఈరోజు ఈ యొక్క ఫాదర్ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, దాడి చేస్తున్నారు. మాలాధారుల నుండి కూడా ఇట్లా చేయడం తప్పని కొంతమంది అంటారు. ఇక్కడ విధ్వంసకర పరిస్థితులు దాడి చేయలేదు. అయినా ముస్లింల రీతిలో మన మైనార్టీ క్రిస్టియన్ రీతిలో ఈ యొక్క స్వాములను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఓపిక లేని ఎవరో ఒకరు స్వామి చిన్న దాడి చేశారు. కానీ స్వాములు మాల వేసుకొని ఒక సత్యాగ్రహ రూపంలో ఉంటారు తప్ప స్వాములకు తెలిసింది ఒకటే, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామ జయరామ. అంతేగాని ఈ చిన్నపిల్లలను తీసుకొచ్చి వాళ్ళు స్టడీ కోసం మాలకు చదువుకు సంబంధం లేదు. వాళ్ళు మా ధర్మం ప్రకారం వాళ్ళు మాల వేసుకొని వస్తే ఎగ్జామ్ రాయడానికి మాలకు ఎటువంటి సంబంధం ఏంది? గతం నుంచి జరుగుతుంది. అంతకుముందు రక్షాబంధన్ రోజు జరిగితే మేమే ప్రత్యేకంగా అందరికీ రాఖీలు కట్టించడం, బొట్టు పెట్టించడం లాంటి కార్యక్రమాలు చేసినాం మేము. అవి చేసినప్పుడు కూడా సరే అప్పటికే అయిపోయిందంటే ఆగిపోలేదు. ఒక్క ఫోటో కూడా దీనిలో హిందూకి సంబంధించిన ఒక ఫోటో ఉండదు, ఒక గాంధీది ఉండదు, ఒక భరతమాతది ఉండదు, ఏది ఉండదు. మొత్తం ఏంటంటే సిల్వలు ఆ ఫోటో మాత్రం ఉండదు. జై శ్రీరామ్ అవి ఉన్నవి. మేము ఏం చేసినాము, ఆ గాంధీ ఫోటోలు భరతమాత ఫోటోలు పెట్టించినాం. అప్పటికీ మారలేదు. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ స్టూడెంట్స్ చిన్నపిల్లలు వాళ్ళు మెల్లగా చెప్పిన బెదిరించుకొని స్కూల్ పేరే మదర్ తెరెసా స్కూల్ కదా, క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన లైనే ఉంటుంది. నచ్చితే చేర్చొచ్చు, నచ్చకపోతే చేర్చొద్దు అని వాళ్ళు చెబుతున్న పరిస్థితి. ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్ బోర్డు పెట్టాలి సార్. ఎందుకంటే ఇక్కడ అక్కడ బోర్డు చూసుకున్నట్లయితే అక్కడ ఖచ్చితంగా సిల్వర్ బోర్డే ఉంది. అక్కడ ఖచ్చితంగా హిందూ రాష్ట్రాలలో సరస్వతి బొమ్మ మాత్రమే ఉండాలి. మనకు చదువుల తల్లి సరస్వతి ఇక్కడ మన ప్రతి ఒక్క స్కూల్కి. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్కూల్ నుంచి స్టార్ట్ చేసి ఆ డైరీ ఉంది. డైరీలో ఫస్ట్ వచ్చేసి జీసస్ క్రిస్ట్ అని చెప్పేసి అదొక శ్లోకం. ఎవ్రీడే ఆ శ్లోకాన్ని ఇక్కడ చదివించడం జరుగుతుంది. హిందువులకు ఆ శ్లోకాలు ఎందుకు చదివించాలి? ఇక్కడ
అండ్ ఇంకొకటి ఎన్నికల సమయంలో ఇలా జరగడం వైలేషన్ దారితీస్తా అన్న సంగతి మీకు ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎన్నికల వైలెన్స్ జరగాలి స్వామి. జరగకపోతే ఇంతకు ముందు ఇక్కడ 1% to 5% వరకే ఉండాల్సింది, ఇక 20% క్రిస్టియన్స్ ఎక్కడ అవుతున్నారు స్వామి. ఇక్కడ వాడకొక చర్చిలు జరుగుతున్నారు. సంఖ్య లేని దగ్గర చర్చిలు కడుతున్నారు. చర్చిలు ఎందుకు కడుతున్నారు స్వామి? వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మూలకున్న ఏంటి మీ కార్యాచరణ ఏముండబోతుంది? కార్యాచరణ ఏంటండి, ఈ స్కూల్స్ లైసెన్స్ ని రద్దు చేయాలి ముందు. లేకపోతే ఇక్కడ ఆ సిల్వ తీసేసి సరస్వతి బొమ్మ పెట్టాల్సింది. సరస్వతి బొమ్మ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఆందోళనకారులు జై శ్రీరామ్ నినాదంతో మారుమోగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా దీనికి సంబంధించి మేము గతంలో కూడా చెప్పాం. గతంలో చెబితే ప్రిన్సిపల్ పూర్తిగా వినలేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే పూర్తిగా మనం ఒకసారి స్కూల్ అంతా కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాం. మదర్ తెరిసా స్కూల్లో తాజా దృశ్యాలు మనం చూపెడుతున్నాం. మదర్ తెరిసా స్కూల్లో పూర్తిగా అద్దాలను ధ్వంసం చేశారు. అద్దాలను ధ్వంసం చేసిన అనంతరం నేరుగా ఇటు ప్రిన్సిపాల్ పై కూడా దాడి జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. పూర్తిగా ఆందోళనకారులు అని చెప్పే బదులు నేరుగా వారి పేరెంట్స్తో పాటు కొంతమంది హనుమాన్ దీక్ష తీసుకున్న వారు ఈ ధ్వంసానికి పాల్పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే మా మనోభావాలను కించపరిచారు కాబట్టి ఈ విధంగా మేము చేశామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నేరుగా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన స్కూలే పెట్టుకోవాలి కానీ ఇలా చేయడం ఏంటి అని నేరుగా ఇటు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీనికి గాను ఆ ప్రిన్సిపల్ కూడా ఆర్టీవీతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. పూర్తిగా ఏం జరిగిందన్న దానిపై కూడా ఒకసారి మాట్లాడిద్దాం. ప్రిన్సిపల్ గారు చెప్పండి ఒకసారి ఏంటి అసలు అంటే ఫైనల్గా ఇప్పుడు మీరు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో హనుమాన్ దీక్షకు సంబంధించిన వారికి ఏం చెప్పబోతున్నారు? వాళ్ళతో మనకి ఏ ఇబ్బంది లేదు, వాళ్ళు రావడానికి మనకి ఏ ఇబ్బంది లేదు. యూనిఫామ్ వేసుకొని రావాలని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలని మాత్రం మనం పిలిపించాము. అలాంటి ఇట్లా ఇష్యూస్ క్రియేట్ చేయడానికి ఏం మనం చేయలేదు. పేరెంట్స్ జస్ట్ ఫోన్ చేసుకొని వారు మాకు ఇట్లా కంపల్సరీ అని ఒక మాట చెప్తే మేము అలవ్ చేస్తుంటాయి. మనకి అటువంటి మతస్పర్ధ చేయడానికి ఏ అభ్యంతరం మన దగ్గర లేవు. మనది భిన్నత్వంలో ఏకత్వమైన దేశం, అన్ని కులాలను గౌరవించే దేశం. అయినప్పటికీ ఇలా మీరు మాట్లాడడం తప్ప కాదు. మేము కులం గురించి మనం ప్రత్యేకం చేయలేదు. మేము యూనిఫామ్ విషయంలో మాత్రమే మతంతో కులంతో మేము ఏం సపరేషన్ చేయలేదు. మేము అన్ని మతంని మేము గౌరవించిస్తున్నాము, అన్ని కులంలో మేము రెస్పెక్ట్ చేస్తాము. కానీ స్కూల్ యూనిఫామ్ ఒకటి కావాలని మాత్రమే మేము ఇన్ఫార్మ్ చేసాం, వేరే ఏం ఇన్ఫార్మ్ చేయలేదు. అదొక వాళ్ళు కంపల్సరీ మనకి ఇట్లా వేసుకోవాలని మనం చెప్తే మేము అలో వేసుకుంటాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా మీరు మత మార్పిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెబుతున్న పరిస్థితి. వాళ్ళు నేరుగా మీపైన ఆరోపిస్తున్నారు. మేము అట్లా చేయలేదు. మేము ఇక్కడ వచ్చి 15 సంవత్సరాలు అయింది. మా స్కూల్ నుంచి ఎవరైనా ఒక్కరైనా మేము కన్వర్ట్ చేయలేదు. ఒక్కరిని మన మతంలోని మేము గుంజుకోలేదు. ఒక్కరిని కూడా మా స్కూల్ పెట్టుకొని మనం మతం ముందు చూసుకొని వాళ్ళకి ఏం సపరేషన్ మేము ఇప్పటి వరకు చూపెట్టలేదు, ఇంకా చూపడము. ఆర్టీవీ అన్ని మతాలను గౌరవిస్తుంది, కానీ మీరు విద్యార్థులను ఈ విధంగా చేయడం తప్ప కాదు. ఫైనల్గా చెప్పండి. మేము మతపరమైన విద్యార్థులు మనం ఏం చేయలేవు. యూనిఫామ్ వేసుకోవాలని మాత్రమే మేము చెప్పాం. వేరే మతపరమైన ఏం మేము అడగలేదు, చెప్పలేవు. యూనిఫామ్ వేసుకోవడానికి మాత్రం చెప్పాము అంతే. ఈ ఆందోళన కూడా మేము వాళ్ళకు దాన్ని మాల వేసుకొని షాల్ అన్ని వేసుకొని రమ్మని కూడా చెప్పాము. యూనిఫామ్ వేసుకొని దాని మీద దాన్ని వేసుకొని రమ్మని కూడా చెప్పాము. ఏమైనా అపాలజీ చెప్పే ప్రయత్నం ఏమైనా చేసినా వాళ్ళకు? మేము ఏం ప్రయత్నం చేయలేదు. పేరెంట్స్గా మాట్లాడాలని చెప్పిన అంతే. మీరు ఏమైనా మాట్లాడినా పేరెంట్స్ మాట్లాడడానికి రావడానికి పైన వాళ్ళు ఇట్లా వచ్చారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్తే కూడా అయిపోతుండే, ఫోన్ కూడా చేయలేదు. ఇట్లా అందరు కలిసి వచ్చారు. గతంలో కూడా మీరు ఇలానే ప్రవర్తించారు, అందుకోసమే ఈ విధంగా చేయవలసి వచ్చిందని అంటున్నారు. లేదు, అట్లా ఇంతకుముందు ఇట్లా ఇష్యూస్ ఏం జరగలేదు ఇక్కడ. ఇది పరిస్థితి. ప్రధానంగా గతంలో కూడా ఇలాంటి ఇష్యూ జరగలేదు. మేము అన్ని మతాలను గౌరవిస్తున్నామని ఇటు ప్రిన్సిపల్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆర్టీవీ ఏ ఒక్క మతానికి అనుగుణంగా ఉండదు. వాస్తవాలను ప్రజాహితం చేసే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. అన్ని మతాలను గౌరవించడం మా ప్రధాన ఎజెండాగా భావిస్తాం. అయితే మదర్ తెరిసా స్కూల్ వద్ద జరిగిన ఘటన గురించి ఆర్టీవీ ప్రతిదీ ప్రజాహితం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అంతేకాని ఏ మతానికో ఏ కులానికో లేకుంటే ఎవరికో అంకితమై ఆర్టీవీ ఎప్పుడు కూడా ఆ వార్తలు ప్రసారం చేయమని మీకు చెబుతూ, అయితే పూర్తిగా స్కూల్ వద్ద ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. విధ్వంసం సృష్టించద్దు, ఏదైనా శాంతియుత మార్గంలో పూర్తిగా
ఇటు శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇటు ఎవరైతే విధ్వంసం చేసిన వారు ఉన్నారో, ఎవరైతే అద్దాలను పగలగొట్టిన వారు ఉన్నారో వారితో సిఐ మాట్లాడుతున్న దృశ్యాలను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపెడుతుంది. వాస్తవంగా ఏం జరిగిందన్న దానిపై పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చేయొద్దు, ఎవరు ఆందోళన చేసినా చట్టపరమైన అందరిపై చర్యలు ఉంటాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా స్కూలుకు సంబంధించిన నిబంధనల ప్రకారం వీరిపై చర్యలు తీసుకుంటాం. మీరు ఎవరు కూడా ఈ విధంగా పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే పూర్తిగా ఎవరైతే ఆందోళనకు వచ్చిన వారు ఉన్నారో వారికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు కూడా కొంతమేరకు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా హింసకు పాల్పడద్దని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. హింసకు పాల్పడకుండా వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇక్కడే పూర్తిగా జరిగిన యథార్థంపై ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేద్దాం. లోకల్ సంబంధించిన ఎస్ఐ కూడా ఉన్నాడు. ఒకసారి పూర్తిగా పోలీసుల వర్షన్ కూడా ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏ రకమైన చర్యలు సార్, ఏంటి సార్ ఏం జరిగింది, ఏంది, ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఇంతకుముందు అంటే మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక బాబు ఏదో హనుమాన్ మాలలో ఉంటే స్కూల్ సంబంధించిన వాళ్ళు అబ్జెక్షన్ చేసిలని, దాని గురించి వీళ్ళు ఆ నిరసన చేయడానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇప్పుడే ఈ సిచ్యువేషన్ ఏందనేది తెలుసుకుంటున్నాం. దీని మీద ఎట్లా ఉంటే అట్లా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా భిన్నత్వంలో ఏకత్వం మన దేశం. ఇలాంటి మతపరమైన వివాదం ఎక్కడ జరగలేదు. దీని మీద ఒక పోలీస్ అధికారిగా ఏం చెప్పబోతుంది? ఇప్పుడు ఇది పూర్తి ఎంక్వైరీ చేయండి. ఈ స్టేజ్లో నేను చెప్పడానికి వీల్లేదు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత దాన్ని ఏందనేది మా వాయిస్ వినిపిస్తాం. ఇది పరిస్థితి. పూర్తిగా దీనిపై ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ తర్వాత మేము వాస్తవం ఏంటన్న దానిపై చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. పూర్తిగా దీనిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు తర్వాత పూర్తిగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి గురించి మీడియాతో కూడా వెల్లడిస్తామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కన్నెపల్లి మదర్ తెరిసా స్కూల్లో వివాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అది ప్రధానంగా అంటే ఇద్దరు పిల్లల్ని స్కూల్కి అలౌ చేయకపోవడానికే ఈ ప్రధాన ఘటనకు పూర్తి ఆందోళన దాకా చేరిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రిన్సిపల్తో మాట్లాడే ప్రయత్నం చేశాం. ప్రిన్సిపల్ కూడా మా మాట వినలేదని ఇటు ఎవరైతే హనుమాన్ దీక్ష పరులున్నారో వాళ్ళు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే వివాదం చోటు చేసుకుంది, చాలా రోజుల నుంచి మేము చెబుతున్నామని ఇటు ప్రిన్సిపల్ చెబుతున్నారు. అయితే ప్రిన్సిపల్ మాత్రం మేము ఎవరిని కించపరచట్లేదు, అందరినీ గౌరవిస్తున్నాం. అయితే మాకు ముందుగా సమాచారం ఇవ్వలేదు, సమాచారం ఈ తల్లిదండ్రులు ఇవ్వాలని మేము కోరాం. దీనికి సంబంధించి మేము ఎప్పుడు కూడా వారిని కించపరిచే ప్రయత్నం చేయలేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. స్కూల్ వద్ద ప్రస్తుతానికి సమస్యను సర్దుమర్చే ప్రయత్నం పోలీసు వాళ్ళు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సార్ ఏమంటాను డ్రెస్ వద్దంటా? నువ్వు ఏ క్లాసు, ఏం పేరు, ఏమన్నాడు సార్? నువ్వు ఏ క్లాస్, ఏం పేరు, ఏమన్నాడు? అసలు బట్టలు వేసుకొని వర్క్ లేకపోతే ఎగ్జామ్ రాకుండా